వేణుస్వామి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పొలిటికల్ లీడర్ తన భార్యకు విడాకులిచ్చి మరో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వేణుస్వామి ఇటీవల తరచుగా వివాదాలను రాజేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరో ప్రభాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారని, సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ సూసైడ్ చేసుకుంటారని చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో మరోసారి వేణుస్వామి రచ్చ స్టార్ట్ చేశారు. దీనిపై ఆయా హీరో అభిమానులు మండిపడుతున్నారు. వేణుస్వామి దొరికితే చితక్కొట్టుడే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. గతంలో శోభిత, చైతూల పెళ్లిపై ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలే చేసి ఏకంగా మహిళా కమిషన్తో కూడా చివాట్లు తిన్నారు. బహిరంగంగా మళ్లీ వివాదాస్పద జాతకాలు చెప్పనని సారీ కూడా చెప్పారు. అయినా కూడా అదేదో కొంతమంది మరీ బుద్ధి మారదా ఏంటో కానీ మళ్లీ ఆయన కాంట్రవర్సీగా మాట్లాడారు. ఈసారి కోలీవుడ్లో ప్రస్తుతం విజయ్ దళపతి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. పార్టీ పెట్టి తనదైన స్టైల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మరోవైపు త్రిష కూడా రాజకీయాల్లో ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటుంది. గతంలో ఛాన్స్ వస్తే సీఎంగా కూడా చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టింది. ఈ క్రమంలో వేణుస్వామి తాజాగా విజయ్ దళపతి తన భార్యకు డివోర్స్ ఇచ్చేసి త్రిషను పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేశారు. కొన్ని రోజులుగా ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నారని, మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవటం పక్కా అంటూ వేణుస్వామి సంచలన జ్యోతిష్యం చెప్పారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఏది పడితే అది మాట్లాడకూడదని కొంతమంది చివాట్లు పెడుతున్నారు. మొత్తంగా విజయ్ దళపతి, త్రిష అంశం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.